మీరు సొంతంగా బిజినెస్ చేయాలనుకుంటున్నారా? స్టార్టప్ కోచ్ సుధీర్ వర్మ గారి ట్రైనింగ్ ప్రోగ్రామ్ లో జాయిన్ అవ్వండి. హలో, వెల్కమ్ టు అకాడమీ ఆఫ్ స్టార్టప్స్. ఇంట్లో ఉండి ఉమెన్ ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేయాలి అనుకుంటే, లేదా చదువుకుంటున్న స్టూడెంట్స్ పేరెంట్స్ మీద, ఫ్యామిలీ మీద, ఇంకొకరి మీద డిపెండ్ అవ్వకుండా ఫినాన్షియల్ ఫ్రీడమ్ సంపాదిద్దాం అనుకుంటే, మీలో ఎవరైనా సరే ఈ బిజినెస్ ఐడియాని స్టార్ట్ చేయొచ్చు. ఈ బిజినెస్ ఐడియాకి యాజ్ ఆఫ్ నౌ మార్కెట్లో డిమాండ్ చాలా ఎక్కువ, సప్లై చాలా తక్కువ ఉంది. ఏంటి ఆ బిజినెస్ కాన్సెప్ట్? ఒకప్పుడు పంచె కట్టుకోవడం కానీ, చీర కట్టుకోవడం కానీ ఖచ్చితంగా అందరికీ వచ్చేది కాదు. ఇవాళ కూడా చాలామందికి రాదు. ఎప్పుడైతే మార్కెట్లో ఈ రామ్రాజ్ కాటన్ అన్న బ్రాండ్ వచ్చిందో, మార్కెట్లో పంచె కట్టుకోవడం అనేది చాలా సింపుల్ వర్క్ అయిపోయింది. అయితే ఇదే కాన్సెప్ట్ని బేస్ చేసుకొని ఒక ఎన్ఆర్ఐ రీసెంట్గా 1 minute శారీ అన్న కాన్సెప్ట్ తోటి ఈజీ వేరబుల్ శారీస్ని డిజైన్ చేసి మార్కెట్లో సేల్ చేస్తున్నారు. అయితే తను ఉంటుంది అమెరికాలో. ఇండియాలో ఆ ప్రొడక్ట్ ఇంకా అంత ఎక్కువగా అవైలబుల్గా లేదు. అక్కడక్కడ ఉన్నా సరే ఇంకా దానికి మార్కెట్లో స్కోప్ ఉంది. ఎందుకంటే బిజినెస్ అనేసరికి ఖచ్చితంగా కాంపిటేటర్ ఉంటాడు. కాంపిటేటర్ లేకుండా మీ బిజినెస్ ఎప్పుడూ జరగదు. ఇటువంటి 1 minute శారీని ఎవరెవరు స్టార్ట్ చేయొచ్చు? ఇంట్లో ఉండే ఉమెన్ ఎవరైనా సరే దీనికి కావాల్సిన బ్రాండింగ్ వర్క్, డిజైనింగ్ వర్క్, స్టిచ్చింగ్ వర్క్, కావాల్సిన మోడల్ రెడీ చేసుకొని అవుట్సోర్సింగ్ ఇచ్చి ఒక 100 శారీలో 200 శారీలో ముందు తయారు చేసి మార్కెట్లో అమ్ముకోగలిగితే అక్కడి నుంచి మోడల్ స్టార్ట్ అవుతుంది. దీనికి ఇన్వెస్ట్మెంట్ ఎంత అవుతుంది? ఈజీగా ఒక 5 lakhs నుంచి 10 lakhs రూపీస్ ఇన్వెస్ట్మెంట్ మనం పెట్టుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే మనం తీసుకొస్తుంది స్టిచ్చింగ్ మెటీరియల్, దానికి కావాల్సిన ఆర్ట్ వర్క్, స్టిచ్ వర్క్, ఇదంతా కూడా కొంచెం ఎక్స్పెన్సివ్ అవుతుంది. అండ్ మోర్ ఓవర్ 1-2 శారీలు సేల్ చేస్తే సరిపోదు. ఖచ్చితంగా ఒక 100 నుంచి 200 శారీస్ రెడీ చేసి వాటిని సెల్ చేసినప్పుడే దాని మీద మీకు మార్కెట్ ఏంటో అర్థమవుతుంది. నేను రూపాయి ఖర్చు పెట్టను, 5 రూపాయలు అయిపోవాలి, 10 రూపాయలకి అయిపోవాలంటే కొన్ని బిజినెస్ మోడల్స్కి అలా క్లిక్ అవ్వదు. సో ఖచ్చితంగా 5 lakhs నుంచి 10 lakhs రూపీస్ ఇన్వెస్ట్మెంట్ ఈ మోడల్కి అవసరం అవుతుంది. 3, దీని టార్గెట్ కస్టమర్స్ ఎవరు? అంటే ఎవరికి ఈ ప్రోడక్ట్ని అమ్మచ్చు? సింపుల్గా చిన్న వయసు నుండి పెద్ద వయసు వరకు ఉండే మహిళలందరికీ కూడా ఈ ప్రోడక్ట్ సూటబుల్ అవుతుంది. అంటే యావరేజ్గా 10 years 12 years వచ్చే గర్ల్ దగ్గర నుంచి 50-60 years వచ్చే ఉమెన్ వరకు ప్రతి ఒక్కరూ ఈ ప్రోడక్ట్ని ఈజీగా యూస్ చేయొచ్చు. ఎందుకంటే చిన్నపిల్లలకు కూడా ఇవాళ చాలామంది శారీ స్టిచ్ చేస్తున్నారు. ఆ స్టిచ్ చేసే బదులు వాళ్ళ సైజుకి తగ్గట్టు ఇలాంటి రెడీమేడ్ శారీ ఉంది అనుకోండి, సింపుల్గా యూస్ చేసుకోవచ్చు. అండ్ మోర్ ఓవర్ ఎల్డర్ ఉమెన్ వచ్చేసరికి బయట పార్టీస్కి వెళ్ళాలన్నా, ఈవెంట్కి వెళ్ళాలన్నా కొంత టైం తీసుకుంటుంది. ఈ టైం అంతటిని రెడ్యూస్ చేసే విధంగా ప్రోడక్ట్ని కనుక ప్రమోట్ చేస్తే ఖచ్చితంగా వాళ్ళు కూడా కొనుక్కునే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇందాక చెప్పినట్టు డిమాండ్ అంటే ప్రతి ఇంట్లోనే ఉమెన్ ఉంటారు. ప్రతి ఉమెను నెంబర్ ఆఫ్ శారీస్ కొంటూనే ఉంటారు నిత్యం. అటువంటి ఉమెను మీ శారీ ఒకటి కొన్నా మీ బిజినెస్ క్లిక్ అయిపోయినట్టు. వరల్డ్ వైడ్గా ఎంతమంది ఉమెన్ ఉంటారు, ఎంతమంది శారీలు కట్టుకుంటారు, అందులో కనీసం ఖచ్చితంగా ఒక్కరైనా సరే ఈ 1 minute శారీ నా దగ్గర ఉంటే బాగుంటుంది అని అనుకున్నారు అంటే మీ మోడల్ క్లిక్ అయినట్టు. అంటే అంత ఎక్కువ డిమాండ్ ఉంది మార్కెట్లో. ఈ బిజినెస్ మీద మార్జిన్స్ ఎలా ఉంటాయి? ఖచ్చితంగా 30% నుంచి 40% దీని మీద మార్జిన్ ఉంటుంది. ఎందుకంటే ఫ్యాషన్ ఇండస్ట్రీ ఎప్పుడు కూడా మనకి మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ కన్నా బెస్ట్ రేట్కే మార్కెట్లో వెళ్తుంది. కొనుక్కునే వాళ్ళు ఎక్కువ ఉంటారు. అక్రాస్ ద వరల్డ్ ఎక్కడైనా సప్లై చేయొచ్చు. అండ్ ఏ ప్లేస్లో ఈ బిజినెస్ని స్టార్ట్ చేయొచ్చు? సింపుల్గా అండి, విలేజెస్లో ఉండేవాళ్ళు, సిటీలో ఉండేవాళ్ళు ఎవరైనా సరే ఈ బిజినెస్ని సింపుల్గా స్టార్ట్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఇది పర్టికులర్గా సిటీల్లోనే క్లిక్ అవుతుంది, విలేజ్లో క్లిక్ అవ్వదు, లేదా విలేజ్లో స్టార్ట్ చేస్తే సిటీలో క్లిక్ అవ్వదు. ఆ ప్రాబ్లం ఏమీ లేదు. మీరు సిటీ దగ్గర నుండి స్టార్ట్ చేయొచ్చు, విలేజ్ నుంచి అయినా స్టార్ట్ చేయొచ్చు. ఎందుకంటే ఎక్కడ స్టార్ట్ చేసినా కేవలం మీ చుట్టుపక్కల ఉండే 100 మంది 200 మందికి ప్రోడక్ట్ నమ్మట్లేదు. ప్రపంచవ్యాప్తంగా ఆన్లైన్ స్టోర్స్లోని, ఆఫ్లైన్ స్టోర్స్కి అందరికీ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. కాబట్టి మీ ప్రోడక్ట్ ఈ ప్లేస్లోనే ఉండాలన్న రూల్ రెగ్యులేషన్ ఏమీ లేదు. అయితే వీటిని ఎక్స్పాండ్ చేసుకోవడానికి ఉన్న అవకాశాలు ఏంటి? ఖచ్చితంగా అమెజాన్, ఫ్లిప్కార్ట్ వంటి ఆన్లైన్ అప్లికేషన్స్ లేదా కొన్ని ఆఫ్లైన్ స్టోర్స్ ద్వారా కూడా ఈ ప్రోడక్ట్ని ఈజీగా మార్కెట్లో సేల్ చేసుకోవచ్చు. చూడండి, సింపుల్గా ఒక బిజినెస్ ఐడియాని జనరేట్ చేసుకోవాలనుకుంటే మనం ఖచ్చితంగా ఒక 5 to 10 బేసిక్ స్టెప్స్ అయితే ఫాలో అవ్వాల్సి ఉంటుంది. ఫస్ట్, మన ఇన్వెస్ట్మెంట్ ఎంత, మన టార్గెట్ కస్టమర్స్ ఎవరు, దాని మీద వచ్చే మార్జిన్ ఏంటి, దీన్ని సెల్ చేసే ఆపర్చునిటీస్ ఏంటి, ఎవరెవరు ఈ బిజినెస్ స్టార్ట్ చేయొచ్చు, ఏ లొకేషన్లో ఈ బిజినెస్ స్టార్ట్ చేయొచ్చు, ఇందులో ఉండే రిస్క్ ఫ్యాక్టర్స్ ఏంటి, అండ్ ఈ ట్రాన్స్పోర్టేషన్ లాజిస్టిక్స్లో ఉండే ఛాలెంజెస్ ఏంటి, ఏ ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ మీకు ఎక్కువ మార్జిన్స్ కమిషన్స్ ఇస్తున్నాయి, లేదా రీసెంట్గా వస్తున్న ONDC ప్లాట్ఫామ్ ద్వారా ఇంటి దగ్గరే మీరు ఈ ప్రోడక్ట్ని ఎలా సెల్ చేసుకోవచ్చు, ఇటువంటి ఎన్నో కాన్సెప్ట్స్ ఉంటాయి ఒక బిజినెస్లో. సో ఇవన్నీ తెలుసుకోవాలి. అయినా సరే మీ బిజినెస్ని ఎక్కడో దగ్గర రన్ చేసి ప్రాఫిటబుల్ వెంచర్లోకి తీసుకురావాలి. దీనికి కావాల్సిన ఇన్వెస్ట్మెంట్ ఫండింగ్స్ అండి. ఇవాళ ఈ స్టార్టప్ ఐడియాలకి చాలామంది ఇన్వెస్టర్స్ దొరుకుతున్నారు. మీ దగ్గర మంచి మోడల్ ఉంటే డబ్బులు పెట్టేవాళ్ళు బీభత్సంగా ఉన్నారు మార్కెట్లో. బడ్జెట్ లిమిట్ కూడా లేదు, ఫ్రాంక్గా చెప్తున్నా.
5 లక్షలు 10 లక్షల నుంచి 50 కోట్లు 100 కోట్లు పెట్టే ఇన్వెస్టర్స్ కూడా మార్కెట్లో ఈజీగా దొరుకుతున్నారు. అయితే మీ మోడల్ అక్కడ వరకు ఎలా రీచ్ అవుతుంది, అంత ఇన్వెస్ట్మెంట్ పెడితే మీరు తిరిగి రిటర్న్స్ ఎలా ఇస్తారు, మీలో ఉండే కాన్ఫిడెన్షియాలిటీ కానీ లేదా ప్రొడక్టివ్ వర్క్ అవర్స్ కానీ లేదా మీ పొటెన్షియాలిటీ కానీ ఏంటి, ఇవన్నీ చూపించుకోవాల్సిన అవసరం కూడా ఖచ్చితంగా ఉంది. ఇవన్నీ ఎప్పుడైతే మీరు సాటిస్ఫై చేస్తారో ఖచ్చితంగా ఒక మంచి ఇన్వెస్టర్ ఇద్దరు ఏంజల్స్ కానీ వీసీస్ కానీ మీ దగ్గరికి వచ్చి మీ ప్రొడక్ట్లో ఇన్వెస్ట్ చేసే అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయి. చూసారా, స్టార్టప్ బిజినెస్ ఎవరైనా మొదలు పెట్టచ్చు, ఏ ప్లేస్ నుంచి అయినా స్టార్ట్ చేయొచ్చు, ఏ ఏజ్లో అయినా మొదలు పెట్టచ్చు. చిన్నవాళ్ళు మాత్రమే స్టార్టప్ మొదలు పెట్టాలి, పెద్దవాళ్ళు మొదలు పెట్టలేరు, లేదా ఏజ్ అయిపోయిన వాళ్ళు మాత్రమే మొదలు పెట్టాలి, చిన్నవాళ్ళు మొదలు పెట్టలేరు, ఈ లిమిటేషన్స్ ఏవి స్టార్టప్కి బిజినెస్కి లేవండి. ఎవరైనా మొదలు పెట్టవచ్చు, ఎక్కడి నుంచైనా రెవెన్యూ జనరేట్ చేసుకోవచ్చు. సో ఇంట్లో ఉండే ఉమెన్, విలేజెస్లో ఉండే ఉమెన్, లేదా సిటీస్లో ఖాళీగా ఉంటున్న వాళ్ళు, లేదా స్టూడెంట్స్ అయినా సరే ఈ మోడల్కి తగ్గ వర్క్ స్టార్ట్ చేసి కొంత రెవెన్యూ కనుక జనరేట్ చేసి చూపించగలిగితే 100% ఇది మోస్ట్ ప్రాఫిటబుల్ బిజినెస్. అయితే దీన్ని ఎలా స్టార్ట్ చేయాలి, దీనికి కావాల్సిన గ్రౌండ్ వర్క్ ఏంటి, కావాల్సిన లైసెన్సులు పర్మిషన్స్ ఎలా తీసుకోవాలి, జిఎస్టీ ఐటీ కంప్లయన్సెస్ ఏంటి, మార్కెట్లో ఈ బ్రాండ్ ఐడెంటిటీని ఎలా మనం ఎక్స్పోజ్ చేయాలి, ఇవన్నీ కూడా తెలుసుకోవాలనుకుంటే యూ కెన్ కాంటాక్ట్ అకాడమీ ఆఫ్ స్టార్టప్స్. మరిన్ని బిజినెస్ స్టార్టప్ ఐడియాల కోసం కింద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి. మా టీం మీకు కావాల్సిన అపాయింట్మెంట్ని బుక్ చేస్తారు. ఫర్దర్గా నేను మీకు కావాల్సిన గైడ్లైన్స్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుంది. హ్యాపీ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్. థ్యాంక్ యూ. బై బాయ్.